ఆమె ఏపీలో ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు. ఆ పార్టీ బలోపేతం కోసం ఆమె పనిచేయాలి. అందుకోసం అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించాలి. ప్రభుత్వ వైఫల్యాలపై గలమెత్తాలి. కానీ ఆ పార్టీ అధ్యక్షురాలు అందుకు పూర్తి రివర్స్లో ఉన్నారట. అధికార పార్టీకి కష్టం వస్తే ఆమె నేనున్నాను అంటూ బయటకు వస్తున్నారట. కూటమి ప్రభుత్వానికి నష్టం కలగకుండా డైవర్టివ్ పాలిటిక్స్తో హంగామా చేస్తున్నారనే టాక్ ఉంది. పనిలో పనిగా ప్రతిపక్ష పార్టీ అధినేతను లక్ష్యంగా చేసుకుని మాటల తూటాలు పేలుస్తున్నారనే చర్చ కూడా ఉంది. ఇంతకు ఎవరా పార్టీ అధ్యక్షురాలు? ఆమెపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్న పార్టీ ఏది? లెట్స్ వాచ్. ఏపీ రాజకీయాలలో అన్నా చెల్లెళ్ల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. అన్న జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధినేతగా ఉండగా చెల్లెలు షర్మిల కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు. ప్రస్తుతం ఈ రెండు పార్టీలు ప్రతిపక్షంలోనే ఉన్నాయి. అయినా ఒక పార్టీకి ఇంకో పార్టీ రాజకీయంగా బద్ధశత్రువు. అయితే ఆ పార్టీ అధ్యక్షులు మాత్రం మొదటి నుంచి రాజకీయ శత్రువులు కాదు. వైఎస్ఆర్ వారసులుగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్, షర్మిల వైఎస్ఆర్ మరణం తరువాత జరిగిన రాజకీయ పరిణామాలలో వైసీపీని అధికారంలోకి తీసుకురావడం కోసం కలిసి పనిచేశారు. అదంతా గతం. కానీ ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. అయితే దీని అంతటికీ కారణం ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యవహరిస్తున్న తీరే కారణమని ఫ్యాన్ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ కూటమి అధికారంలో ఉంది. కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై ప్రతిపక్షంగా వైసీపీ పోరాటం చేస్తోంది. అదే సమయంలో షర్మిల కూడా టీడీపీ వైఫల్యాలపై పోరాటం చేయాల్సి ఉంటుంది. కానీ ఆమె మాత్రం టీడీపీ కూటమిపై పోరాటం సంగతి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా విమర్శలు చేస్తూ వస్తున్నారట. అది కూడా ప్రభుత్వం ఏదైనా సమస్యలో ఇరుక్కొని ఇబ్బంది పడుతుంటే వెంటనే షర్మిల రంగంలోకి దిగుతారట. జగన్పై తీవ్ర స్థాయిలో విమర్శలతో రెచ్చిపోతారట. దీంతో షర్మిల వ్యాఖ్యలు మీడియాలో హైలైట్ కావడం, దీంతో కూటమి ప్రభుత్వ వైఫల్యాలు పక్కకు పోయి జగన్ పై చర్చలు మొదలవుతాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. తాజాగా ఏపీ రాజధానిపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మాణానికి 2 లక్షల కోట్లు కావాలని, అంత ఖర్చు పెట్టే పరిస్థితి ప్రస్తుతం ఏపీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సాధ్యం కాదని అంటున్నారు. అమరావతి బదులు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేయాలని, దానికి మావిగన్ అని పేరు పెట్టాలని సూచించారు. దీనిపై రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగన్ సూచించిన మావిగన్ కి ప్రజల నుంచి మంచి స్పందన కూడా వస్తుందని వైసీపీ అంటుంది. అదే సమయంలో చంద్రబాబు ప్రభుత్వం అమరావతి పేరుతో చేస్తున్న అవినీతి సైతం ప్రజల్లోకి వెళ్తుందట. దీంతో ప్రభుత్వంపై ప్రజల్లో రాజధాని విషయంలో వాస్తవాలు బయటకు వస్తున్నాయని వైసీపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ చర్చను పక్కదోవ పట్టించేందుకు కూటమి ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోందట. సరిగ్గా అప్పుడే షర్మిల రంగంలోకి వచ్చారట. మావిగన్ పేరుతో ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి చులకన అయ్యారంటూ ఘాటు విమర్శలు చేశారు. దీంతో ఆహా షర్మిల ఇంకా బయటకు రాలేదా అని అనుకుంటున్నాము, ఇంతలోనే వచ్చారు అంటూ సెటైర్లు వేస్తున్నారు వైసీపీ నేతలు. షర్మిల కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ గా ఉండి కూడా చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతూ ఆయన మౌత్ పీస్ గా మారిపోయారని ఆరోపిస్తున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. మొన్నటి ఎన్నికల్లో ఆమె ఖర్చు చేసిన ప్రతి రూపాయి చంద్రబాబు నుంచి వచ్చిందని గుర్తు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి కష్టం వచ్చిన ప్రతిసారి షర్మిల వైఎస్ వివేక హత్యను బయటకు తీసి వైసీపీపై విమర్శలు చేయడం అలవాటుగా మారిందని కూడా అంటున్నారు. ఇటీవలే షర్మిల వైసీపీ అధినేతపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి అన్న అనే పదానికే కలంకం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి అన్న ఉంటే శత్రువులు వేరే అవసరం లేదంటూ ఫైర్ అయ్యారు. అయితే అప్పుడు ఎందుకు అలా మాట్లాడారంటే టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కి డ్రగ్స్ టెస్టులో పాజిటివ్గా రిపోర్టు వచ్చింది. ఈ విషయంపై వైసీపీ నేతలు టీడీపీని గట్టిగా టార్గెట్ చేశారు. అదే సందర్భంలో తిరుమల నెయ్యి వ్యవహారంలో హెరిటేజ్ పాత్ర అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. అధికార పార్టీలో జరుగుతున్న పరిణామాలపై రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఆ పార్టీ నేతల తప్పిదాలను ఎత్తి చూపే పనిలో ఉంది వైసీపీ. దీంతో కూటమి ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను డైవర్ట్ చేయడానికి షర్మిల అప్పట్లో రంగంలోకి దిగి జగన్పై తీవ్ర విమర్శలు చేశారని గుర్తు చేస్తున్నారు. అలాగే 2025 ఆగస్టు 14న
పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం చేసిన అక్రమాలను ఆధారాలతో చూపించిన జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. అలా జగన్ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారో లేదో వెంటనే తెర వెనుకాల పొత్తులకి బ్రాండ్ జగన్ అని, నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారు అంటూ షర్మిల తెరపైకి వచ్చారట. ఇంతకు ముందు వైసీపీ రాష్ట్రంలోని యువత, నిరుద్యోగుల సమస్యలపై గలమెత్తుతోంది. యువత పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టింది. అంతే, వైసీపీని జనం మర్చిపోతారనే తంటాలు అంటూ ఆ కార్యక్రమాన్ని షర్మిల డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారని ఫ్యాన్ పార్టీ నేతలు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం వేధింపులతో చనిపోయిన నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాలెం పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో వేలాది మంది వైసీపీ క్యాడర్ పాల్గొన్నది. 2025 మార్చి చివరిలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొని వైఎస్ఆర్సీపీ విజయకేతనం ఎగురవేసింది. రాష్ట్రంలో జెడ్పీలు, మండల పరిషత్తులతో మొత్తం 53 పదవులకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఏకంగా 32 పదవులను కైవసం చేసుకుంది. పార్టీ అభ్యర్థుల విజయం పట్ల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. సరిగ్గా అప్పుడే ఏప్రిల్ 2న వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ బయట ఉండటం వలన సునీతకు ప్రాణహాని ఉందని షర్మిల హాట్ కామెంట్స్ చేశారని చెబుతున్నారు. షర్మిల ఈ ధోరణిని 2024 ఎన్నికల ముందు కూడా కొనసాగించిందని విశ్లేషిస్తున్నారు వైసీపీ నేతలు. అయితే వైఎస్ జగన్ కు ఉన్న జనబలాన్ని, ప్రతిష్టను దెబ్బతీసి ఓట్లు చీల్చాలన్న చంద్రబాబు కుట్రలో భాగంగానే ఆమె ఏపీకి వచ్చారని విశ్లేషిస్తున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. షర్మిల ఇలా ప్రభుత్వానికి ఇబ్బంది వచ్చిన ప్రతిసారి మీడియా ముందుకు వచ్చి జగన్ పై విమర్శలు చేయడం ఆనవాయితీగా మారిందట. ఈ 2 ఏళ్ల కాలంలో వైఎస్ వివేక హత్య, ఆస్తుల వివాదాలు వంటి అంశాలను షర్మిల అస్త్రాలుగా మార్చుకుని విమర్శలు చేయడం ఇకనైనా మానుకోవాలని సూచిస్తున్నారు.